జనబేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డెహ్రాడూన్లో జరిగిన 158వ రెగ్యులర్ కోర్స్ మరియు 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దుండిగల్లో కనుల పండుగగా సాగిన 217వ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాండిడేట్లకు అవార్డులు అందజేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, అమెరికాపై భారత్ ఆగ్రహం. సెట్టాబెల్లో ట్యాంకర్పై జరిగిన దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టాన్ని, సముద్ర భద్రతను గౌరవించాలని సూచన. పాక్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరిక. బాలిస్టిక్ మిసైల్ యాంటీ షిప్ రక్షణ వ్యవస్థను పరీక్షించిన డిఆర్డీఓ. ఎలైట్ గ్రూప్ లో చేరిన ఇండియా. లాజిస్టిక్ పాలసీ 2.0తో అభివృద్ధికి పెద్దపీట స్పష్టం చేసిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల శ్రీధర్బాబు. విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తా చంద్రబాబుకు తీటుగా బదులిచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి. జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ బీఆర్ఎస్ కంచుకోటాని ఉద్ఘాటన. రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు. కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. మెగా 158 సెట్స్ లో సందడి. నటి నివేదిత పేదరాజ్ కోసం కేక్ కటింగ్. అమెరికా ఇరాన్ ఒప్పందంపై అంచనాలతో పెరిగిన పసిడి ధరలు. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర 1,48,590కి చేరిక. డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగిన 158వ రెగ్యులర్ కోర్స్ మరియు 141వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆర్మీ అధికారులుగా ఆఫీసర్ క్యాండిడేట్ సైనికులకు నాయకత్వం వహించడం, మార్గనిర్దేశకం చేయడం మరియు వారిని సంరక్షించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారని రాష్ట్రపతి అన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో 9 మంది మహిళా క్యాండిడేట్లు పాల్గొనడం ఐఎంఏ చరిత్రలో ఒక మైలురాయి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది భారత రక్షణ దళాల చరిత్రలో ఒక మైలురాయి మాత్రమే కాకుండా మహిళా నేతృత్వంలోని అభివృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అని తెలిపారు. ఐఎంఏలో విదేశీ క్యాండిడేట్ల ఉనికికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం, సహకారం మరియు శాంతియుత సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు. I take this opportunity to appreciate everyone associated with this prestigious institution in the past and present. It gives me pleasure to see before me the officer cadets who would shortly embark on their journey. Their courage and wisdom will be their strengths. I am
especially delighted to see 9 women cadets. This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy. I congratulate all officer cadets for their successful completion of one of the most rigorous training programs in the country. I also congratulate your proud family members who have contributed to your achievements. I appreciate the commandant, instructors, and staff of the Indian Military Academy for their tireless efforts in guiding the officer cadets. I convey my hearty congratulations and best wishes to the cadets from the friendly foreign countries on passing out from the IMA. Your countries had entrusted us with the responsibility of training you to the highest levels of military professionalism. I am confident that you will bring many laurels to your armed forces and countries through your service and the values you have imbibed here. I am happy to note that officer cadets from 29 friendly foreign countries are presently undergoing భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్ ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భవిష్యత్తులో భారత రక్షణ కోసం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో 2వ రోజు రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ రోజు శనివారం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పేరెడ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్, ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్యాండిడేట్లు శిక్షణ తీసుకున్నారని, ఇప్పటి నుంచి మీరు దేశ సేవలో పాల్గొనాలని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతికత వినియోగం చాలా పెరిగిందని, దాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. नई जनरेशन के आप सभी वैरियर से मैं कहना चाहूंगा कि आप आने वाले समय की इन वार सिस्टम और स्ट्रेटजीज को भी भली भांत समझें. साथियों, आपको इन्हें अडॉप्ट करना है और जरूरत पड़ने पर अमेंड भी करना है. आपको इनोवेट करना है, आपको एग्जीक्यूट करना है और इन सब में एज भी हासिल करनी है. आपके लिए दुनिया में चल रहा हर युद्ध एक नया लर्निंग स्कूल होना चाहिए. आपको हार्ड वर्क के साथ स्मार्ट वर्क और ब्रिलियंस की भी उतनी ही जरूरत होगी. साथियों, स्मार्ट वर्क की बात मैं इसलिए कर रहा हूं क्योंकि आज के दौर में हमने देखा है कि टेक्नोलॉजी के क्षेत्र में स्मार्ट नेशन ही अपनी जगह बना रहे हैं. पहले ऐसा लगता था कि जो बड़ी पावर्स हैं वो हर मोर्चे पर डिसाइसिव एज रखती हैं, लेकिन अब तो कंपैरेटिवली स्मॉल पावर्स भी अपने छोटे लेकिन घातक हथियारों और नए टैक्टिक्स के दम पर बड़े बड़े प्लेटफॉर्म्स को भारी नुकसान पहुंचा सकती है. यह सब बताने का मेरा उद्देश्य सिर्फ इतना है कि आप मानसिक रूप से हर प्रकार के युद्ध के लिए तैयार हैं. आप सब तो जिस जिम्मेदारी को निभाने वाले हैं वह अपने आप में इतनी कॉम्प्लेक्स है कि आपको मिनट्स में नहीं बल्कि सेकंड्स में और कई बार तो शायद उससे भी कम समय में डिसीजन लेना होगा. आपका एयरक्राफ्ट और वेपन सिस्टम हमेशा रेडी रहना चाहिए. आपका क्रू हमेशा रेडी रहना चाहिए और सबसे इंपॉर्टेंट आपका माइंड भी हर सिचुएशन के लिए रेडी रहना चाहिए. आपको यह पढ़ाई और यह ट्रेनिंग यहां से निकलने के बाद भी लगातार जारी रखनी है. आपको यह याद रखना है कि लर्निंग कर्व्स नेवर एंड. आपके सोल्जर्स पर सजे यह विंग्स केवल एक बैज भर नहीं है, यह करोड़ों भारतीयों के ट्रस्ट को सिंबलाइज करते हैं, करोड़ों भारतीयों के ट्रस्ट के प्रतीक हैं. इसलिए आपको अपनी पूरी सर्विस के दौरान प्रोफेशनलिज्म और कंडक्ट के ऐसे हाई स्टैंडर्ड्स को लगातार बनाए रखना होगा जो दूसरों के लिए इंस्पिरेशन बने.
గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో అమెరికా నావికాదళం ఒక ఆయిల్ ట్యాంకర్పై జరిపిన దాడిలో 3 భారతీయులు నావికులు మరణించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అమెరికాకు గట్టిగా తన నిరసనలు తెలియజేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శుక్రవారం సాయంత్రం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడి భారత్ తరఫున తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతకమైన దాడులు ఏమాత్రం సమర్థనీయం కావని ఆయన స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో వేదికగా వెల్లడింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జాసన్ మిక్సన్ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. భారత నావికులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా దళాలు పదే దాడులు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల 3 భారతీయులు అనవసరంగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకర ఆయుధాలు ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని, ఇది సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. భారతీయ నావికులు మరణించిన సెట్టాబెల్లో ట్యాంకర్పై దాడిని ఖండించడాన్ని ఐక్యరాజ్యసమితి సమర్థించింది. సముద్ర భద్రత మరియు నావికుల రక్షణకు సంబంధించిన ఆందోళనను నొక్కి చెబుతూ ఈ ఘటనపై అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ప్రధాన కార్యదర్శి వ్యక్తం చేసిన ఖండనకు తమ సంస్థ పూర్తి మద్దతిస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ పేర్కొన్నారు. The Secretary General underscores that the exercise of navigational rights and freedoms in accordance with international law must be respected. He further calls on all parties to uphold their obligations under international law and to take all feasible precautions to protect civilians. He reiterates that the only way forward is through genuine dialogue and negotiations. He calls on the United States and Iran to redouble efforts towards a peaceful, comprehensive and durable agreement that advances regional and international peace and security. We also know that there's been some ships that have been hit, notably the Setabelo tanker that was hit, and a number of Indian seafarers were killed, and that is an attack that was clearly condemned by the Secretary General of the International Maritime Organization, and we fully support and second that language. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది జలాలు అందకుండా చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి సామరస్య భాష అర్థం చేసుకుని వారికి ఎలా బదిలివ్వాలో ఆపరేషన్ సింధు ద్వారా తమ ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ ఉగ్రవాదుల దుశ్చర్యల పట్ల కన్నీళ్లు రాని వారు మా నుంచి నీళ్లు ఆశించవద్దు. మానవత శత్రువులకు ఉగ్రవాద సానుభూతి పరులకు సింధు నది జలాలను చేరనివ్వబోమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. कुछ लोग चंद रुपयों के लिए देश की सुरक्षा को दांव पर लगा देते हैं. जनता से उनको वोट मांगने का मेरे बहने भाई अब कोई हक नहीं. 2014 से पहले देश ने बोफोर्स घोटाला देखा है, HTW पनडुब्बी घोटाला देखा है, टाटा ट्रक घोटाला देखा है, अगस्त वेस्टलैंड हेलीकॉप्टर का भी आपने घोटाला देखा है, जिस हेलीकॉप्टर को हमारे सेना के जवान जो सीमाओं की सुरक्षा करते हैं उनके द्वारा उपयोग किया जाता है. लेकिन पिछले वर्षों में भारत का डिफेंस बजट बहनों भाइयों 2.5 लाख करोड़ रुपए से बढ़कर, हम लोग जब जिस समय जिम्मेदारी मैंने होम मिनिस्टर के रूप में संभाली थी उस समय 2.5 लाख करोड़ रुपए का डिफेंस का बजट हुआ करता था. आज अप्रॉक्सीमेटली 8 लाख करोड़ रुपए का डिफेंस का बजट हो गया है. कोई कल्पना नहीं करता था. लेकिन जिस पूरी ट्रांसपेरेंसी और अकाउंटेबिलिटी के साथ मैं कोई श्रेय नहीं लेना चाहता, मैं अपने सारे जो हमारा सिस्टम है नीचे का उसको मैं कहना चाहता हूं. हमारे जो सेना के अधिकारी हैं, सेना के जवान हैं, मैं क्रेडिट उनको देना चाहता हूं. भारत का एक रुपया भारत की सुरक्षा को मजबूत करने में लगाया जा रहा है. मेरे बहनों भाइयों, कोई एक पैसे का कोई आरोप नहीं लगा सकता. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO కీలక పరీక్షలు చేపట్టింది. అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్లను పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థతో పాటు యాంటీ షిప్ మిస్సైల్ను ఎదుర్కొనే టెక్నాలజీని పరీక్షించినట్లు ఇవాళ DRDO వెల్లడించింది. ఈ ట్రయల్ పరీక్షలు జూన్ 10-11 తేదీలో నిర్వహించారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతో వస్తున్న క్షిపణులు మారిటైమ్ ముప్పును ఎదుర్కొనే రీతిలో ఉండి కొత్త తరహా టెక్నాలజీ ఆధారిత ఆయుధాలను పరీక్షించినట్లు DRDO పేర్కొంది.
స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న దీక్షతో భారత్ తన ఆయుధ పరీక్షకు చేపట్టింది. 3 రకాల ఫ్లైట్ టెస్టులను నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ విన్యాసాల్లో భాగంగా ఇంటర్సెప్టార్ క్షిపణుల లాంచ్ చేశారు. నిర్దేశిత టార్గెట్లపై వాటిని పరీక్షించారు. అనుకున్న లక్ష్యాలను అందుకున్నట్లు తెలిసింది. బాలిస్టిక్స్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కు చెందిన పలు దశలను ఈ పరీక్షల్లో టెస్ట్ చేశారు. దూసుకు వస్తున్న క్షిపణులను నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షించారు. మిసైల్ ను డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి దాన్ని ధ్వంసం చేసే టెక్నాలజీని పరిరక్షించారు. భారత వ్యూహాత్మక భద్రతా అంశంలో ఇది కీలకమైన అడుగు అని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. లాజిస్టిక్ పాలసీ 2.0 ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేరు హౌసింగ్లు, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ రంగం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసి నోవాటెల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ 2026 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో లాజిస్టిక్ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. Back down in Hyderabad, having a dedicated Young India Skills University where we will develop the skills, where we would be delving ourselves in reskilling and upskilling the existing skill force to suit to the industrial needs. And this is first ever university held by the state, and we have already crossed 1 year starting from here. And times to come, we will be providing you the future-ready workforce required for the shipping and logistics too. 2 ఏళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తీటుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బదులిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనప్పకు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయాబజార్ సినిమా చూపించాడని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల విజన్లో బంధించారని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చింత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరిట కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల చెక్కభజన సభ అని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా అత్యంత దారుణంగా ఒక్కొక్క ఉద్యోగము 15-20 లక్షలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ పాలకులది కాదా? నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూసగుచ్చినట్టుగా మీ బట్టలు విడదీసి నగ్నంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెట్టి మీరు చేసినటువంటి పాపాలు ఇవి. చివరకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర మీది. ఆ షాప్ చైర్మన్ అడ్డగోలుగా ఆ పోస్టును అమ్ముకోవటంలో కీలక వ్యక్తిగా మారినాడు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? దాని మీద ఈ రోజున విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎందుకు ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు? మీరెందుకు మాట్లాడలేదు? జగన్ గారికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? తూతూ మంత్రంగా 2 ఎమ్మెల్సీల చేత జగన్ గారిని తిట్టి పాలనను కోకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రోజున వీరగీతం పాడుతూ నీ పాలన అంతం కోసమని, చంద్రగ్రహణం అన్నది సంవత్సరానికి 1 రోజు 1 పూట వస్తే ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం, చంద్రబాబు గ్రహణం 5 ఏళ్లు కొనసాగుతుంది. ఈ పాపపు పుట్ట పగలాలి. ఈ పాపపు పాలన సర్వనాశనం కావాలి. చంద్రబాబు యొక్క ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ దుర్మార్గ దుష్ట పాలన అంతం కావాలి. హుజరాబాద్ బీఆర్ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో హుజరాబాద్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ హుజరాబాద్పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు డిస్కంను ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్ సరఫరాను రోజుకు 6 గంటలకు పరిమితం చేసే పరిస్థితి వస్తుందన్నారు. రైతుల అవసరాలకు నిధులు లేవని చెప్తున్న ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు, హెలికాప్టర్ల కొనుగోలుకు మాత్రం భారీగా ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఏ మాట్లాడిన అబద్దాలే.
పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పినా, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ హింస కొనసాగుతుందని, చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్, చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందేమో ఇట్లా వస్తుంది. ఇది జగన్ గారు ఎప్పుడు చూపిస్తాటారు సూపర్ 6 సూపర్ 7 అని. ఇట్లా వస్తుంది ఎన్నికలకు ముందు. ఇది చేస్తానని చెప్పడానికి ఏం దాంట్లో మరి మొహమాటం ఎందుకు? ఇస్తే అది ఎన్ని లక్షల కోట్లు అయితే ఉంది, ఇద్దాం ముందు హామీనే కదా, ఇచ్చేదే చచ్చేదా పెట్టు అని చెప్పేసి అప్పుడేమో అట్లా ఇస్తారు. ఇందులో మీరు చూస్తే నేను 2 ఊరికి 0 కూడా చెప్పాను. ఇవి ప్రతి మహిళకు నెలకు 1,500. ఇక్కడ ఏదో ఉంది ఇది 50 ఏళ్లకు పెన్షను. ఇది చుట్ల యూత్కు 3,000 నెలకు నిరుద్యోగ భృతి. మిగిలినవి నేను ఎందుకంటే కొంచెం ఇస్తున్నానని చెప్పడానికి కొంచెం ఏదో చేశాడు. అది ఏమాత్రం ఇస్తున్నాడు, ఎంత సొగసుగా నడుస్తుంది, ఎంత వయారంగా ఉంది అనేది ఈ రోజే ఐ థింక్ అమ్మఒడి అంటే తల్లికొందనం అయినట్టుంది. అది 67 లక్షలు అన్నారు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి పిల్లాడికి ఇస్తే, పాపకు ఇస్తే, చిన్న పిల్లలకు దట్ షుడ్ కమ్ టు 80 lakhs ప్లస్ ఎంతో రావాలా. ఇప్పుడు 67 అంటున్నాడు. 67 ఉందో లేదో ఎవరికి తెలియదు. 67, 86 ఒక్కోటైనా నమ్మాల్సిందే. మనకేం దానికేం శాంక్టిటీ ఏం లేనప్పుడు 67 అన్నాడు. పడింది ఎంత అంటే లాస్ట్ టైం పడింది కూడా 15,000లో 2,000 స్ట్రైట్ కట్ కలెక్టర్ అకౌంట్ అన్నాడు. ఈసారి కూడా అట్లే ఉంటుంది అనుకుంటాను. నేను పెద్ద ఫాలో కాలే. కలెక్టర్ అకౌంట్ పోయి ఉంటుంది. కలెక్టర్ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. అది మిగిలిన వాళ్ళకు వచ్చిన వాటిలో చాలా మందికి 10,000, 8,000, 12,000 రకరకాలుగా వచ్చాయని బహుశా వరుసగా వస్తాయనుకుంటా. ఇప్పుడు భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డబుల్ ఒలింపిక్ పతాక విజేత మను భాకర్ గురువు, మెంటర్, ప్రముఖ షూటింగ్ కోచ్ 49 సంవత్సరాల జస్వాల్ రాణా హఠాన్మరణం చెందారు. ఇటీవల స్టెంట్ చికిత్స చేయించుకున్న ఆయన ఆ తర్వాత తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో భారత క్రీడాలోకం, ముఖ్యంగా షూటింగ్ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఒకప్పటి భారత అగ్రశ్రేణి పిస్టల్ షూటర్ అయిన జస్వాల్ రాణా క్రీడా జీవితం నుంచి రిటైర్ అయ్యాక కోచ్గా మారారు. తొలుత డెహ్రాడూన్లతో తన అకాడమీ ద్వారా యువ షూటర్లకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత జాతీయ జట్టు కోచ్గా సేవలందించారు. అనతి కాలంలోనే దేశంలోని అత్యంత ముఖ్యమైన కోచ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. కోచ్ మరణ వార్త తెలియగానే మను భాకర్ డెహ్రాడూన్లోని ట్రైనింగ్ క్యాంప్ నుంచి నేరుగా రాణా నివాసానికి అకాడమీకి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం. కోచ్ జస్వాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య త్వరలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్ ను సానుకూలంగా ప్రభావితం చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. శనివారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,48,590గా నమోదు కాగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,36,210 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర 2,65,100కు చేరింది. విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతుండగా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,560గా ఉంది. ఇక ముంబైలో 1,48,590, దేశ రాజధాని ఢిల్లీలో 1,45,830 వద్ద ధరలు నమోదయ్యాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డెహ్రాడూన్లో జరిగిన 158వ రెగ్యులర్ కోర్స్ మరియు 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పైరెడ్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దుండిగల్లో కనుల పండగగా సాగిన 217వ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ ప్యారెడ్. ముఖ్య అతిథిగా హాజరై క్యాండిడేట్లకు అవార్డులు అందజేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, అమెరికాపై భారత్ ఆగ్రహం. సెట్టాబెల్లో ట్యాంకర్పై జరిగిన దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ చట్టాన్ని, సముద్ర భద్రతను గౌరవించాలని సూచన. పాక్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరిక. బాలిస్టిక్ మిసైల్ యాంటీ షిప్ రక్షణ వ్యవస్థను పరీక్షించిన DRDO. ఎలైట్ గ్రూప్ లో చేరిన ఇండియా. లాజిస్టిక్ పాలసీ 2.0తో అభివృద్ధికి పెద్దపీట స్పష్టం చేసిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల శ్రీధర్బాబు. విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తా చంద్రబాబుకు తీటుగా బదిలించిన భూమన కరుణాకర్ రెడ్డి. జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR పై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ బీఆర్ఎస్ కంచుకోట అని ఉద్ఘాటన. రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు. కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. మెగా 158 సెట్స్ లో సందడి. నటి నివేదిత పేదరాజ్ కోసం కేక్ కటింగ్. అమెరికా ఇరాన్ ఒప్పందంపై అంచనాలతో పెరిగిన పసిడి ధరలు. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర 1,42,590కి చేరిక. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.